సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒకే ఒక అంశం ఏంటి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా ట్రెండింగ్లో కొనసాగుతుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు కొనసాగుతున్నారు. ఒకటి తుమ్మల నాగేశ్వరరావు, ఇంకొకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరొకరు బట్టి విక్రమార్క. ఈ ముగ్గురు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మంత్రులుగా కొనసాగుతున్న పరిణామం అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి సందర్భాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో వెలుగుమాటలకు సంబంధించిన ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఆ ఉద్యమంతోనే రాష్ట్రంలోని ఇటు బీఆర్ఎస్ పార్టీ రంగప్రవేశం చేసింది. పూర్తి స్థాయిలో అక్కడ బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. వారందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేసింది. ఇక మరోవైపు జాగృతికి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరసన దీక్ష చేపట్టడం, ఇక మరోవైపు అటు విశారదను కూడా దీక్ష చేస్తున్న పరిణామం కనబడింది. ఒక్క వెలుగుమట్ల రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా వెలుగుమట్ల బాధితులకు భరోసాగా వారికి ధైర్యంగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఉధృతమైన పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. మంగళవారం వెలుగుమట్ల నిర్వాసితులకు భోజనం అందిస్తున్న పువ్వాడ ఫౌండేషన్. ఇక అవి భూదాన్ భూములు, వారు నాంధాన్ మనుషులు, అందుకే సర్కార్ బుల్డోజర్లను తోలింది. ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్లను కూల్చింది. 766 కుటుంబాలను రోడ్డున పడేసింది. పైగా గూడు చెదిరిన పేదలను పేడ ఆర్టిస్టులు అంటూ ప్రభుత్వ పెద్దల విషయం వెళ్ళగక్కారు. నోరు లేని వాళ్ళు మౌనంగా వెళ్ళిపోతారని భావించిన ప్రభుత్వానికి దిమ్మ తీరింది. బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఆహారం సహాయం అందించింది. పోరాటానికి సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్ దిగిరాక తప్పలేదు. తప్పని పరిస్థితులలో తప్పు ఒప్పుకొని బాధితులకు అక్కడే పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. సో మొత్తానికి బీఆర్ఎస్ పోరాటం దిగొచ్చిన ప్రభుత్వం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. దాన్ని కూలగొట్టుడు ఎందుకు, మళ్ళా కట్టుడు ఎందుకు? దీన్ని ఏమంటారు మన భాషలో తెలుసు కదా, బబ్బర బబ్బర బా అనే విధంగా మనం ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా మీరు అందరూ ఆలోచించండి. వెలుగుమట్లకు సంబంధించి ఇప్పుడు పట్టాలు ఇస్తామంటూ మళ్ళీ కొత్త రకమైన ఉద్యమం మొదలైంది. ఏంది? వెలుగుమట్లకు పట్టాలు కూలగొట్టిన 412 ఇండ్లకు తిరిగి కట్టించేందుకు సర్కార్ సమ్మతి. బీఆర్ఎస్ పోరాటంతో భూదాన్ భూములకు మళ్లీ పేదలకే సొంతం. 311 కుటుంబాలకు భూదాన్ భూములలో పట్టాలు, ఇండ్లు. మిగతా 101 మందికి సొంతులలో స్థలాలు, ఇంద్రమ్మ ఇల్లులు. కేటీఆర్ పర్యటనతో ఉధృతమైన ఉద్యమం. పాలకులలో గుబులు. నిర్వాసితుల పక్షాన సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు దేనికైనా సిద్ధమన్న కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి అసలు స్టోరీ ఏంది, దాని డెప్త్ ఏంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన అలుపెరుగని పోరాటంతో కాంగ్రెస్ దిగొచ్చింది. న్యాయం జరిగేదాకా కొట్లాడతామని, అవసరమైతే నిర్వాసితుల కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పడం. ఖమ్మం పర్యటనతో భూ పోరాట ఉద్యమం ఉధృతం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎట్టకేలకు వెలుగుమట్లలో పేదలకు ఇండ్లను ఆక్రమంగా కూల్చివేసినట్టుగా రేవంత్ సర్కార్ తన ఒప్పుకొని కూల్చిన చోటే ఇండ్లు కట్టించేందుకు అంగీకరించింది. ఇక మంగళవారం హడావిడిగా బాధితులను గుర్తించి బుధవారం 412 కుటుంబాలకు ఖమ్మం కలెక్టరేట్లో ఇండ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో 311 కుటుంబాలకు భూదాన్ భూములలోనే ఇండ్లు ఇవ్వాలని, మిగతా 101 మందికి వారి స్వగ్రామంలో స్థలాలు, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. బీఆర్ఎస్ పోరాటంతోనే తమకు న్యాయం జరిగిందంటూ బాధితులలో సంతోషం వెల్లివిరిసింది. ఇక రేవంత్ రెడ్డి బుల్డోజర్ పరిపాలన రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా సంచలనమైంది. భూదాన్ భూములలో పేదలు వేసుకున్న గుడిసెలను గత నెల 24న కాంగ్రెస్ ప్రభుత్వం భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చడంతో దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రభుత్వం వదిలిపెట్టాం, మా బతుకులను రోడ్డున పడేసింది, నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చేసింది, న్యాయం జరిగేదాకా పోరాటం. వెలుగుమట్ల బాధితుల స్పష్టీకరణ. బొక్కెడు భూవు తిననీయరా, భోజనం తెచ్చే పువ్వాడ వాహనాలను అడ్డుకున్న పోలీసులు. ఇప్పటికే సర్కార్ కక్షతో గూడు చెదిరి నిరాశ్రయాలైన పేదలు పునరావాస కేంద్రాలలో సౌకర్యాలు లేక అగచాట్లు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి దీన్ని మనం లెక్కలేసే ప్రయత్నం మొదలు పెడదాం. మీ అందరికీ తెలుసో లేదో, భూదాన్ భూములు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ భూదాన్ భూముల పంచాయతీ ఏంది అనేది మీ అందరికీ తెలవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తుండాలి మీ అందరికీ. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి పార్టీ గుర్తుండాలి, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ భూదాన్ భూములు ఏదైతే ఉందో, ఈ భూదాన్ భూములకు సంబంధించి పూర్తి స్థలం, ఈ భూదాన్ భూములు ఏవైతే ఉందో ఆ భూదాన్ భూములకు సంబంధించి పోరాటంలో భాగంగా ఈ భూదాన్ భూములు ఇవి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక సర్వే చేస్తారు. సర్వే చేస్తే దాదాపుగా 1,00,000 ఎకరాలకు పైన, అంటే ఈ భూములు ఒక్కటో 2,000 3,000 ఎకరాలు కాదు,
1,00,000 ఎకరాలకు పైన కూడా భూదాను భూములు ఉన్నాయి, ఎక్కువనే ఉన్నాయి, తక్కువ అయితే లేవు. మరి భూదాను భూములు అంటే ఓన్లీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన వెలుగుమట్లకు సంబంధించిన భూదాను భూములే కనబడుతున్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా భూదాను భూములు ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏంది? వాటన్నింటినీ వదిలేసి కేవలం ఖమ్మం జిల్లాకు సంబంధించి వెలుగుమట్ల భూదాను భూముల మీద ఎందుకు పడ్డరు? అక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఏం చేయదలుచుకున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా 1,00,000 ఎకరాలకు పైగా కూడా భూదాను భూములు ఉండే, 1,00,000 ఎకరాలకు పైన, నేను మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,000 ఎకరాలకు పైగా కూడా భూదాను భూములు ఉన్నాయి. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి సంబంధించి ఒక సర్వే చేసింది, స్పష్టమైన క్లారిటీకి సంబంధించి వాళ్ళ దగ్గర పేపర్లు కూడా ఉన్నాయి గత ప్రభుత్వానికి సంబంధించి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూదాను భూములను ఇచ్చిపెట్టి కేవలం ఖమ్మం జిల్లాకు సంబంధించిన వెలుగుమట్ల మీదనే ఎందుకు పడ్డారు? అంటే వెలుగుమట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ భూముల రేట్లు పెరిగాయనా, లేకపోతే ఆ భూములను కబ్జా చేద్దామనా, ఆ భూములలో ఏదైనా పరిశ్రమలు పెడదామనా, లేకపోతే అక్కడ ప్రజలను వెళ్ళగొట్టడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రభుత్వం చెప్పాలి. ఇది నెంబర్ 1. ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. మీ అందరికీ తెలుసు, మొత్తం బుధవారం 412 కుటుంబాలు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. సో అందులో 311 కుటుంబాలకేమో భూదాను భూములు. ఇప్పుడు ఈ భూదాను భూములు ఉన్నాయి కదా, తెలంగాణ ప్రాంత ప్రజలారా అందరూ ఆలోచించండి. ఈ భూదాను భూములకు సంబంధించి దాదాపుగా 311 కుటుంబాలకు సంబంధించి 311 కుటుంబాలకు సంబంధించి ఎక్కడైతే కూల్చేశారో అక్కడే తిరిగి కట్టిస్తారట. అంటే ఇప్పుడు ఈ ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఖర్చు అంటే మళ్ళీ ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. మన దగ్గర నుండే గుంజుకొని వీళ్ళు చేసిన తప్పుకు ఇప్పుడు మనం బలైనం. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది బలైలు. తలా 5 రూపాయలు పడుతుందా, 10 రూపాయలు పడుతుందా, రూపాయి పడుతుందా సెకండరీ. కానీ వీళ్ళ బుల్డోజర్లు రాష్ట్ర వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా అక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు వ్యవస్థను, దాదాపుగా 4,000 మంది పోలీసు వ్యవస్థను మొత్తం అక్కడికి తీసుకెళ్లి భూదానికి సంబంధించిన భూములన్నీ కూడా, అక్కడ కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా కూల్చివేసిన తర్వాత ప్రభుత్వం చేసింది ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ తిరిగి 311 మంది కుటుంబాలకు భూదానికి సంబంధించి ఏదైతే భూములలోనే ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక మరి మిగతా 101 సంగతి ఏంటి అంటే, ఈ 101 కుటుంబాలకు సంబంధించి వాళ్ళ సొంత గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలతో పాటు వాళ్ళకు ఇండ్లు ఇచ్చేందుకు సిద్ధమైందట. అయితే ఒకసారి చూడు, ఇది ఎంత దారుణం అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చేసింది ప్రభుత్వం తప్పు చేసింది. ఎందుకంటే కూల్చేయడం, వాళ్ళకు ఒక సర్వే చేయలేదు, సర్వేకి సంబంధించి నోటీసులు సర్వ్ చేయలేదు, దానికి సంబంధించి వివరణ అడగలేదు, దానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అడగలేదు, ఏమీ లేదు. 4,000 మంది పోలీసు వ్యవస్థతోని 4,000 మంది పోలీసులను చుట్టుముట్టి భద్రతా బలగాలతోని అష్టదిగ్బంధనం చేసి అక్కడికి జర్నలిస్టులు కూడా రావద్దు అంటూ మొదగాలనే ఒక ప్రెస్ ప్రకటన రిలీజ్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఏం చేసింది అంటే, మొత్తం ఇక్కడ జర్నలిస్టులను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసింది. కథం ఇక మొత్తం కూల్చేసే ప్రక్రియను ముంగట పెట్టింది. దీంట్లో భాగంగా 311 కుటుంబాలకేమో భూదానికి సంబంధించిన కూల్చిన ప్రాంతాలలో మాత్రం ఇల్లులు కట్టిస్తారట. తిరిగి 101 ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సొంతులలో స్థలాలు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తారట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళకు బుక్కెడు భూ పెడుతున్నారు. ఇక్కడ వీళ్ళందరికీ అన్నం కనబడుతున్నది కదా, ఈ అన్నం అంతా ఎవరు చేస్తున్నారంటే పువ్వాడ ఫౌండేషన్కు సంబంధించి ఆ ఫౌండేషన్ నుండి వీళ్ళకు భూ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ బువ్వను కూడా అడ్డుకునే ప్రయత్నం చేసాము. బుక్కెడు భూవను కూడా అక్కడ ఎవరైతే ఇల్లు కోల్పోయిన నిర్వాసితులు బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి భూవ పెట్టే ప్రయత్నం చేస్తే, లేదు మాకు ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసులు లేదా ప్రభుత్వ కార్యాలయం నుండి వచ్చే భూవనే తినాలే, మీరు ఈ భూవ తినద్దు అంటూ కూడా వాళ్ళను హుకుంను జారీ చేసే పరిస్థితి కనబడింది. ఇంతకంటే దౌర్జన్యం, ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది కాదు కదా మనం కోరుకున్న తెలంగాణ, ఇది కాదు కదా మనం కోరుకున్న ప్రభుత్వం, మనం కోరుకున్న మార్పు ఇది కాదు కదా. కాంగ్రెస్ అంటే మార్పు అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో రచ్చరచ్చగా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఇక మొత్తానికి ఏమైతేనే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్కు సంబంధించిన గత ప్రభుత్వంలో 1,00,000 ఎకరాలకు పైగా కూడా భూదాన భూములు ఉన్నాయి సర్వే చేసినప్పుడు. మరి వాటన్నింటి ఎంబడి పడతారా, మరి ఇక్కడితో ఆగిపోతుందా, ఏమవుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. సో మొత్తానికి తప్పు చేసింది ప్రభుత్వం, ఇప్పుడు తప్పుల పాలైపోయింది. ఆఖరికి మళ్ళీ పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో కూడా బలి కావాల్సింది మళ్ళీ ప్రజలే అనేది స్పష్టం చేసింది. ఇక మొత్తానికి వెలుగుమట్ల ఇట్లుంటే ఇంకొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే సేవ్ తెలంగాణ. ఇది విన్నారా మీరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో కూడా మన రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి సేవ్ తెలంగాణ అనే నినాదం ఉండే. ఇప్పుడు మళ్ళీ అలాంటి నినాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కసారి చాప కింద నీరులా ప్రయత్నించే పరిస్థితి అయిపోయింది. సో
సేవ్ తెలంగాణని యువతి యువకులు, దాంతోపాటు తెలంగాణలో ఉన్న దాదాపుగా 80 లక్షల మంది నిరుద్యోగులు, వారితో పాటు అందరూ కూడా ఇక నినాదాల హోరు బాట పట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఒకసారి చూద్దాం. ఇగో సేవ్ తెలంగాణ అనకొండ, కాంగ్రెస్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకుందాం. జై తెలంగాణ నినాదంతో నాడు ఉద్యమం, నేడు అదే స్ఫూర్తితో ప్రజలను ఏకం చేద్దాం. రేవంత్ లాటరీ సింగం, కేసీఆర్ ది హిస్టరీ. తెలంగాణలో కొత్తగా రాహుల్ బంధు స్కీమ్ లూటీ చేసేందుకు మూసి బ్యూటిఫికేషన్. 2 ఏళ్లలో ఏ వర్గానికి పైసా ఇవ్వని సర్కార్. రాష్ట్రంలో నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యం కొని హామీలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. 6 గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లు పెడతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వర్క్షాప్. ప్రతిపక్షంగా ధీటుగా పోరాడదామని పిలుపు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వ పదవి కాలం సగం గడిచిపోయింది. గ్యారంటీల అమలులో దారుణంగా విఫలమైంది. హామీల అమలుకు ప్రజలిచ్చిన వ్యవధి ఎప్పుడో తీరిపోయింది. ఆ పార్టీ మోసాన్ని, రాష్ట్రంలో దాని అరాచకాలను ఈ బడ్జెట్ సమావేశాలలో ఎండగడతాం. గ్యారంటీల అమలు కోసం ప్రైవేటు బిల్లు ద్వారా ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ సభ్యులు కూడా బిల్లుకు మద్దతిచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరిగింది అనేది మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. సేవ్ తెలంగాణ, ఈ సేవ్ తెలంగాణ అనే నినాదం ఒక చోట 2 చోట్ల కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మారుమోగాలి. సేవ్ తెలంగాణ. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు రక్షించుకోవాలి. ఒకటి, నిన్నటికి నిన్న వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జీవో తెలంగాణ వెబ్సైట్లో ఎట్లా ప్రత్యక్షమైంది అంటే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏజెన్సీలకు వెబ్సైట్కి ఇచ్చిలా. ఒకటి, ఇక్కడ మన సేవ్ తెలంగాణ. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పేరుతోని మన ఇళ్ళని ఎట్లా కూలుస్తున్నారని మరొకటి. ఇంకోటి, మూసి సుందరీకరణ పేరుతో ఎట్లా జరుగుతుందో తెలుసు. ఇంకొకటి, నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళను ఎంత ఇబ్బందులు పెడుతుందో తెలుసు. నిన్న, ఇవాళ, రేపు పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగుల మార్చ్ అయితే ఇంకా కొనసాగుతుంది. నిరుద్యోగులకు సంబంధించిన ముట్టడైతే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి. ఇంకో పక్కన వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు ఇచ్చిందో, ఆ 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేరుస్తుందా, లేకపోతే ప్రైవేట్ బిల్లు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలకు సంబంధించి చట్టబద్ధత తీసుకొస్తామా? గతంలో విపక్షంలో ఉన్నప్పుడు మేము 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలకు చట్టబద్ధత తీసుకొస్తాం. ఎందుకంటే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ అని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేకపోతుంది? దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా వర్గాలను కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో కనుమరుగైపోతున్న చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసే రచ్చ అంతా ఇంత కాదు. మీరే ఆలోచించండి. ఈ ఒక్క చోటనన్నీ హైడ్రాకు సంబంధించి కావచ్చు, మూసీ సుందరీకరణ పేరుతోని కావచ్చు, ఇవాళ మహాత్మా గాంధీకి సంబంధించిన ఆయన యొక్క విగ్రహాన్ని పెడతామంటూ కూడా చెప్పి ఏకంగా అక్కడ పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్నే బ్లాక్ లిస్ట్లో పెడతా అన్నారు. ఏది బఫర్ జోన్ కానీ FTL జోన్లో ఉందని చెప్పాను. మరి మహాత్మా గాంధీది కూడా FTL బఫర్ జోన్లోనే ఉంటుంది కదా. మరి ఈ మాత్రం సోయి లేదా అని తెలంగాణ సమాజం అడుగుతోంది. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అంశం ఒకటే. కేటీఆర్ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నాడు. ఆ నినాదం ఏంది అంటే పాతదే. ఈ సేవ్ తెలంగాణ అనేది పాతదే, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళొక్కసారి పరిచయం చేస్తున్నాం, మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మన తెలంగాణకు సంబంధించి నాడు జై తెలంగాణ నినాదంతో నాడు ఉద్యమం మొదలైంది. నేడు అదే స్ఫూర్తితోని మళ్ళీ ప్రజలందరూ ఏకం కావాలి. ఏకమై కాంగ్రెస్ పార్టీని ఏంది అంటే ఓడించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి కనుమరుగు చేయాలి. ఇక తెలంగాణలో అధికారంలోకి తీసుకురావద్దు, తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఇబ్బందుల పాల్పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా కేటీఆర్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసే ఉంటారు. ఇక చూడుర్రి, సబ్బండ వర్గాలు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న దృశ్యాలు ఇవి. ఇది ఒక్కరిద్దరు బాధ కాదు. ఒకసారి చూడుర్రి, ఇది కరెంటోళ్ళ కష్టాలు, కదిలిన ఉద్యోగాలు. వివిధ దశలలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ సర్కార్కు చేపట్టినా కూడా కాంగ్రెస్ సర్కారు మొద్దును నిద్ర వీడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్ కార్మికుల ఆందోళన బాట పట్టారు. TVEJSC ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని 4 విద్యుత్ మండళ్లలో పనిచేస్తున్న వేలాది కార్మికులు మీట్ కంపౌండ్కు తరలివచ్చారు. వారి నినాదాలతో పరిసరాలు హోరెత్తాయి. 2 ఏళ్లుగా కన్వర్షన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడం, స్టాండింగ్ ఆర్డర్ను అమల్లోకి తీసుకురాకపోవడం జేఏసీ మండిపడింది. హామీలను మరచిన రేవంత్ సర్కార్తో తాడోపేడో తేల్చుకునేందుకు ఏప్రిల్ తొలి వారంలో సమ్మెకు వెళ్తున్నట్లుగా కూడా ప్రకటించింది. ఇది ఇట్లుంటే ఇంకొక అంశాన్ని కూడా చూడురి. ఇక్కడ మరో అంశం ఏంది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం మళ్ళీ చూడాల్సిన అంశం, జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా దగా చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ పోలీస్ నిరుద్యోగ జేఏసీ మంగళవారం చేపట్టిన మిలియన్ మార్చ్నకు ప్రభుత్వం భగ్నం చేసింది. ర్యాలీకి వెళ్లకుండా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. తెల్లవారుజాము నుంచి వందలాది మంది నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. 15కు పైగా కూడా పోలీస్ స్టేషన్లకు
వారిని తరలించే ప్రయత్నం చేశారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో తెలంగాణలో ఏమైపోయిందంటే సబ్బండ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓ పక్కన ఆర్టీసీ సమ్మె, ఇంకో పక్కన విద్యుత్ శాఖకు సంబంధించి సమ్మె, ఇంకో పక్కన నిరుద్యోగులకు సంబంధించి సమ్మె, రేపో మాపో రైతులు కూడా పోరాటం చేస్తారు. అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా లేవు. రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు, ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేని పరిస్థితి కనబడుతుంది. గిదానా తెలంగాణ గిందుకోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నది? గిందుకోసమా కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అంటే అధికారంలోకి తీసుకొచ్చినాం, దీనికోసమా అంటూ కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆలోచించండి. మీ ఇంట్లో కొడుకో బిడ్డ ఉంటే చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చి పుస్తకాలు పట్టుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే 30 నుంచి 35 సంవత్సరాలు 40 సంవత్సరాల ఏజ్ అయిపోతూ ఉంటే మీ బిడ్డలకు సంబంధించిన భవిష్యత్తు ఏందనేది ఆలోచించండి. ఇంకో పక్కన మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా వివిధ దశలకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా. ఈ నిరసనకు సంబంధించి కూడా ఆందోళన జరుగుతున్న పరిస్థితి కనబడుతున్నది కదా. ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశం ఇదే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. నేను మళ్ళీ చెప్పే అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అనేది ఉధృతం మొదలవుతుంది. సో భవిష్యత్తులో కూడా భారీ స్థాయిలో ఉద్యమం ఉంటుంది. కాబట్టి తెలంగాణ సమాజం అన్ని వర్గాలు కూడా నిరసనలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి జర తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించండి. వాస్తవం ఏంది, అవాస్తవం ఏందని మీరే గమనించండి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన చర్చ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వానికి సంబంధించి అనేక అంశాలు కూడా తెర మీదకి తీసుకొచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేద్దామని ఒకసారి ఆలోచనలో పడ్డది. దాని తర్వాత లేదు వర్షాకాలంలో జూలైలో నిర్వహిద్దామంటూ మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. దాంతోపాటుగా ఇప్పుడు మరొక అంశం కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడురి, ఈవీఎంలతోనే ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ పోరుకు ఎస్ఈసి కసరత్తు అంటూ చూడొచ్చు. ఒక కంట్రోల్ 2 బ్యాలెట్ల యూనిట్లు కొత్త తరహా ఈవీఎంలను తయారు చేసిన ఈసీఐఎల్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఈవీఎం ద్వారా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. ఇలా చేయడం ద్వారా స్వయం ఆధాతో పాటు చెల్లని ఓట్లకు పరిష్కారం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రయోగాన్ని కేరళ, దాంతోపాటు మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించారు. ఈసీఐఎల్ తయారు చేసిన ఈ కొత్త తరహా ఈవీఎం టెక్నాలజీతో ముందుకు వెళ్లాలని ఎన్నికల సంఘం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈవీఎంల ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తుంది. తొలిసారి ఎన్నికల యంత్రాంగం ద్వారా గ్రామీణ స్థానిక సంస్థ ఎన్నికలు జరిపేందుకు ఎస్ఈసి కసరత్తు చేస్తున్నది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా వేగవంతం చేసింది. ఒక యంత్రం, 2 ఓట్లు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఒకేసారి ఓటు వేసే విధంగా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే ఈసీఐఎల్ కొత్త తరహా కంట్రోల్ యూనిట్లను తయారు చేసింది. వీటిని ఇప్పటికే కేరళ, దాంతోపాటు మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో విజయవంతంగా ఉపయోగించింది. ఈ విధానంపై ఎలాంటి విమర్శలు రాకపోగా పార్టీలు సైతం అంగీకరించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఇలాంటి తరహాలో కూడా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఒకేసారి 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఒక్కో ఎన్నికకు ఒక్కొక్క కంట్రోల్ యూనిట్ అవసరమయ్యేది. అంత పెద్ద సంఖ్యలో ఎస్ఈసి వద్ద ఈవీఎంలో అందుబాటులో. దీంతో బ్యాలెట్ పేపర్లు బాక్స్ విధానాన్ని అనుసరించారు. కానీ ఈసీఐఎల్ కొత్త తరహా టెక్నాలజీతో ఒకటే కంట్రోల్ యూనిట్కు 2 బ్యాలెట్ యూనిట్లను అటాచ్ చేయవచ్చు. కంట్రోల్ యూనిట్లో డేటాకు సంబంధించి మెమోరీ మాడ్యూల్ను ఉంచుతారు. దీనిని పోలింగ్ పూర్తయ్యాక భద్రపరిచి ఎన్నికల కౌంటింగ్ సమయంలో మళ్ళీ తీసుకువచ్చి ఓట్లను లెక్కిస్తారు. ఆ విధంగా ఈసీఐఎల్ సాఫ్ట్వేర్ రూపొందించింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి ఈవీఎంలు 17,000 వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. గతంలో వీటిని రాష్ట్ర అవసరాల కోసం తయారు చేసిన ఇప్పటి వరకు వినియోగించలేదు. వీటిని వినియోగించడం ద్వారా పెద్ద ఎత్తున బ్యాలెట్ పేపర్ ప్రింట్ భారం తగ్గుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రధానమైన ఎపిసోడ్ కొనసాగుతుంది. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి 2 ఓట్లు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఒకే తరహాలో వినియోగించేందుకైతే సిద్ధమవుతుంది. సో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వానికి కూడా భారంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే ప్రజల నుంచి ఒత్తిడి రాగా, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి ఎన్నికలు త్వరగా కూడా నిర్వహించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ప్రభుత్వానికి సంబంధించి విమర్శలు భారీగా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.
ఈ 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అయితే ఈవీఎంలను ఎప్పటికైనా హ్యాక్ చేయవచ్చని దేశంలో పలు దేశాలకు సంబంధించి కూడా అనేక సందర్భాలలో ఆ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో అమెరికాకు సంబంధించి కానీ లేదా అగ్రరాజ్యాలకు సంబంధించి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి చాలా అక్కడ కూడా కేవలం ఏంది అంటే బ్యాలెట్ బాక్సులను ఉపయోగిస్తారు. ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు. కాబట్టి ఈవీఎంలను నిర్వహించే ప్రసక్తే లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అటు ఎమ్మెల్యే ఎన్నికలైనా ఎమ్మెల్సీ ఎన్నికలైనా ఎంపీ ఎలక్షన్స్ అయినా దాంతోపాటు ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీకి కూడా ఈవీఎం తరహా మిషన్లను కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉందట. దీనివల్ల మరి ప్రజల నుంచి వ్యతిరేకత ఏమైనా వస్తుందా, లేకపోతే పూర్తి స్థాయిలో ఈవీఎంలను హ్యాకింగ్ చేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా, లేకపోతే పూర్తిగా కూడా స్వచ్ఛంగానే అంటే స్వేచ్ఛాయుతంగానే ఓట్లకు సంబంధించి ఉంటుందా, దాంతోపాటు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక మరో అంశం, రైతు వేదికల నిర్వహణకు చెల్లింపులు లేవు. 3.5 ఏళ్లుగా పెండింగ్. ఒక్కో రైతు వేదికకు నెలకు 9,000 చొప్పున. ఏప్రిల్ 2022 నుంచి సెప్టెంబర్ 22 వరకే నిధుల విడుదల. గత 3.5 ఏళ్లుగా సొంత డబ్బులు ఖర్చు చేస్తున్న ఏఈఓలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది రైతు వేదిక అండి. అంటే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులందరినీ కూడా సంఘటితం చేసి వాళ్ళందరికీ ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందే ఇదే రైతు వేదిక. అంటే దేని గురించి అంటే ఈ రైతు వేదిక ద్వారా వ్యవసాయం కానీ, సాగు పంటలు కానీ, లేదా ఉపాధి హామీ నిధులతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన నిధులకు సంబంధించి దాదాపుగా 573 కోట్లతో 2,604 వేదికలను ఏర్పాటు చేసింది. ఎందుకంటే ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఈ క్లస్టర్కు ఒక రైతు వేదికను 22 లక్షల రూపాయల వ్యయంతో గత ప్రభుత్వం అయితే నిర్వహించింది. ప్రతి క్లస్టర్కు కూడా ఎందుకంటే ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన వారిని వ్యవసాయ విస్తరణ ఏఈఓ అధికారిగా ప్రభుత్వం అయితే నిర్వహించింది. ఈ రైతు వేదికను నిర్వహణకు ప్రభుత్వం అంటే ఒక్కో రైతు వేదికకు దాదాపుగా 9,000 రూపాయల చొప్పున మెయింటెనెన్స్ చేస్తుంది. ఈ నిధులను రైతు వేదిక కరెంటు బిల్లు కానీ, మౌలిక వసతులు కానీ, మరుగుదొడ్లు కానీ, త్రాగునీటి సౌకర్యాలకు కానీ, అంతేకాకుండా ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రైతులకు టిఫిన్లు అందించేవారు. ఇలా 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2022 వరకు ప్రతి నెల 9,000 చొప్పున రాష్ట్రంలో 2,604 రైతు వేదికల నిర్వహణకు సంబంధించిన ఖర్చులను ప్రభుత్వం చెల్లించింది. అంటే ప్రతి నెల 23,43,600 చొప్పున 6 నెలల పాటు 14.61 కోట్ల ఏఈఓల ఖాతాలో ప్రభుత్వం జమ చేసేది. ఇక ఆ తర్వాత రైతు వేదికల నిర్వహణ కోసం చెల్లించే నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏంది అంటే చెల్లించే నిధులను గత ప్రభుత్వం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో నిలిపివేయడంతో ఇది ఏఈఓలకు ఆర్థిక భారంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రధానంగా కూడా రైతులకు సంబంధించి అంటే 5,000 ఎకరాలకు సంబంధించిన ఒక క్లస్టర్గా చేసి అక్కడ ఒక రైతు వేదికని ఏర్పాటు చేశారండి. ఈ రైతు వేదిక ద్వారా రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన సాగు కానీ, దాంతోపాటు ప్రతి మంగళవారం ఇక్కడ రైతు నేస్తం కార్యక్రమానికి హాజరైతే పూర్తికి సంబంధించి రైతులకు సంబంధించిన సమస్యలు కానీ, వారి యొక్క భవిష్యత్తు కానీ, దాని పంటలకు సంబంధించి కానీ, లేదా అక్కడ చిట్టపుడు కానీ ఏ సమయంలో ఏ సందర్భాలలో ఎలాంటి పంటలు సాగు చేయాలి, అక్కడ నేలకు సంబంధించిన వాతావరణం కానీ, దాంతోపాటు అక్కడ నీటికి సంబంధించి అంటే బావుల ద్వారా, బోర్ల ద్వారా, కెనాల ద్వారా వచ్చే నీళ్ళకు సంబంధించి ఎంత అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి పంటలు వేయాలి, దాంతోపాటు ఏ పంటలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, ప్రస్తుతానికి ఏ పంటలు మార్కెట్లో ఎక్కువగా కూడా ఏంది అంటే ఏ పంటలు వేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని అనేక అంశాలకు సంబంధించి చర్చించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే దాదాపుగా ఇప్పుడు ఈ రైతు వేదికలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,604 రైతు వేదికలు ఉన్నాయండి. ఈ రైతు వేదికలకు సంబంధించి ప్రతి నెల ఒక్కొక్క రైతు వేదికకు అంటే ఇలాంటి రైతు వేదికలకు ఒక్కొక్కటి 9,000 చొప్పున ఇవ్వాలి. అంటే 2,604 ఇంటూ 9,000 వేస్తే దాదాపుగా 23,43,600 రూపాయలు ప్రతి నెల అవుతుంది. 23,43,600 రూపాయలు అవుతుంది. అంటే ఈ 6 నెలల పాటు అంటే దాదాపుగా చొప్పున 6 నెలల పాటు మొత్తం వీళ్లకు 14.61 కోట్లకు ఏఓ ఖాతాలో ప్రభుత్వం జమ చేయాలి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ రైతు వేదికలను పట్టించుకున్న పాపాన లేదు. రైతు వేదికలకు సంబంధించి ఎలాంటి ఖర్చు చేయకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 3.5 సంవత్సరాలుగా కూడా రైతు వేదికలకు సంబంధించి ఓయమ్మ ఉన్నవా అంటే ఓయమ్మ ఉన్న తప్ప దాని మెయింటెనెన్స్ కానీ, దాని డోర్లు ఓపెన్ చేసుడు కానీ, అక్కడ సమావేశాలు ఎంత మేరకు జరుగుతున్నాయి అనేది అది అధికారులే చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్పాలి. రేవంత్ సర్కార్
రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలలో అప్పుల కుప్పగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 70,000 కోట్ల రుణం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ అప్పు చేయడంలో దేశంలోనే 3వ స్థానం అట. మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో ధాన్యాగారంలో మొదటి స్థానం, రేవంత్ వచ్చినప్పుడు అప్పులలో దేశంలోనే 3వ స్థానం. 56,072 కోట్లతో 4వ స్థానంలో ఏపీ. రుణాల చెల్లింపు కోసం మళ్ళీ అప్పు, ఓపెన్ మార్కెట్ ద్వారా రుణాల సేకరణ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడి చేసిందట. ఏంది అంటే 2025-26 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి తెలుగు రాష్ట్రాలలో భారీగా అప్పులు చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మొదటి 9 నెలల్లో 1.25 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసినట్టుగా తెలుస్తుంది. ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేల కోట్లలో కూడా రుణాలు సేకరించినట్లుగా కేంద్రం స్పష్టం చేసిన పరిస్థితి కనుక ఇది వైసీపీకి సంబంధించిన గొల్ల బాబురావుకు సంబంధించిన అడిగే ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఇక ఇప్పుడు చెప్పుర్రి, అప్పుల పాలైపోయింది కేసీఆర్, ఆగమైపోతున్న తెలంగాణ, అడివడివైపోతున్నది, అప్పుల పాలు చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడట, మీ భూములను గుంజుకుంటాడట, మీ భూములను అమ్ముకుంటాడట అని గతం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేశారు కదా. మరి ఈ రోజు ఏమైపోయింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు కేవలం ఈ 9 నెలల కాలంలోనే అప్పుల కుప్ప 70,000 కోట్ల రూపాయల కాంగ్రెస్ ప్రభుత్వం రుణం తీసుకున్నది. ఇప్పటికే 2.5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం 9 నెలల కాలంలోనే 70,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారట. ఇంతకంటే దారుణం, ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితిని చూస్తే బాధాకరమైన విషయం. ఎందుకంటే అప్పుల రాష్ట్రంగా మార్చేస్తున్నది కాంగ్రెస్, ఆగమాగం చేస్తున్నది, అడివడివి చేస్తున్నది, ఎటు చూసినా అష్టదిగ్బంధనలా మారిపోయింది. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుల పాలు చేస్తున్నది. మరోవైపు కేరళం కానీ, దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కానీ, ఇతర రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో కూడా మన రాష్ట్రానికి సంబంధించిన సంపద అంతా కూడా అటు డైవర్ట్ చేయడం, ఇటు కేంద్రానికి సంబంధించి కూడా వీళ్ళ ఢిల్లీ కాంగ్రెస్ కూడా నెల పంపుతుర్రని ఇప్పటికే కేటీఆర్కు సంబంధించిన ఆరోపణలు కూడా చూస్తాం. సో అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందన్న? ఇది ఇట్లున్నదా? వంటగది గ్యాస్ మీ అందరికీ తెలుసు కదా, వంటగదిలో యుద్ధం, గ్యాస్ దొరకక తిప్పలు పడుతున్న జనాలు. గ్యాస్ బండ రాకుంటే ఇక కట్టెలపోయే దిక్కు. హైదరాబాద్లో 6,000 హోటళ్ల మెన్యూలో కోతలు. ఇప్పటికే బెంగళూరు, ముంబైలో వేలాది హోటళ్లు మూత. సిలిండర్ కొరతతో హోటళ్ల పరిశ్రమ విలవిల. పొదుపుగా వాడుకోకపోతే తిప్పలే అంటున్న డిస్ట్రిబ్యూటర్లు. ఈకేవైసీ లేకుంటే గ్యాస్ కట్టే. 25 రోజుల దాకా రెండో సిలిండర్ రాదట. యుద్ధం ముదిరితే ఇండ్లకు కూడా ఇబ్బందే. సామాన్యుల గుండెలలో రైళ్లు. యుద్ధం ఇంకా ఎన్ని రోజులు అనేది దిగాలు. ఇక ఎరువుల మీద కూడా పడ్డ యుద్ధం. రామగుండం సగం వైపు ఉత్పత్తి కట్టంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన పూర్తి స్థాయిలో మీరు అందరూ చూస్తాను, ఇరాన్ కానీ ఇటు అమెరికాకు సంబంధించి పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో మార్కెట్లకు సంబంధించి యుద్ధానికి సంబంధించిన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సో ఇప్పుడు మన వంటింట్లలో కూడా మంటలను ఆర్పేస్తున్నాయి. పశ్చిమాసియాలో సాగుతున్న పోరు గ్యాస్ సిలిండర్లు మాయం చేస్తుంది. హోటళ్ల పొయ్యిలు వెలవెలబోతుంటాయి. ఇళ్లలో సిలిండర్ కోసం ఇళ్లాలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి వస్తుందట. ఏజెన్సీలు ఆంక్షలు, ఇటు ఈకేవైసీ లొల్లి, వైరసీ సామాన్యుడి కంచం ఖాళీ అయ్యే కనిపిస్తుంది. గ్యాస్ సెగలతో హోటళ్లకు బంద్కు సిద్ధమవుతుండగా సామాన్యుడి గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ఈ గ్యాస్ గండం ఎటు దారి తీస్తుంది, మన పరిస్థితి ఏంటి అని కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులలో ఏం జరుగుతుందంటే గ్యాస్కు సంబంధించి గుదుబండగా మారిపోయింది. ముఖ్యంగా ఇప్పటి వరకు మనం చూస్తున్న బెంగళూరు కానీ, ముంబై కానీ హోటళ్ళు చాలా వరకు కూడా మూతపడ్డాయి. అది అందరికీ తెలిసిన విషయం. ఇక దానితో పాటుగా ఇప్పుడు హైదరాబాద్ మీద కూడా పడ్డ పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఈ మన హైదరాబాద్లో 6,000 హోటళ్లలో మెన్యూ చేంజ్ అయింది. మెనూలలో వడ వేయరట, బోండా వేయరట, దాంతోపాటు దోశలు వేయరట, పూరీలు వేయరట. ఎందుకంటే గ్యాస్కు సంబంధించి ఏదైతే ఎక్కువ గ్యాస్ ఉపయోగం అవుతుందో దానికి సంబంధించి ఇవన్నీ కూడా వేరట. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇది కేవలం హోటళ్ళ వరకే పరిమితమైందా అంటే లేదు, ఇంటి వరకు కూడా వచ్చే ప్రమాదం ఉందంట. ఒక గ్యాస్ మనం బుక్ చేసుకున్న తర్వాత 25 రోజుల దాకా మరో గ్యాస్ సిలిండర్ రాదన్నట్టు. సో దాదాపుగా ఇలాగే కొనసాగితే సామాన్యుడికి ఇక
పూర్తి స్థాయిలో భగభగలే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు హోటళ్ల వరకే అయిపోయినా రేపు ఇంకా మరికొన్ని రోజులలో యుద్ధం ఈ విధంగానే కొనసాగితే ఇంటి వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు గ్యాస్కు సంబంధించి గుదిబండలా మారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. మరి దీని ద్వారా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే హోటళ్లకు సంబంధించి చాలా వరకు కూడా మూతపడ్డ పరిస్థితి కనబడుతుంది. మరి భవిష్యత్తులో ఏమవుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా పార్టీలో సాగుతానో లేదో ప్రభుత్వానికి ఆలోచన చేస్తున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా ముందే మీడియాకు చెప్పి చేస్తా, నా కార్యకర్తల క్షేమం కోసం ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాపం ఈయన పడుతున్నంత నరకయాతన, ఈయన అనుభవిస్తున్న మానసిక వేదన, ఈయన పడుతున్న టార్చర్ బహుశా ఎవరూ పడకపోవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇక్కడ వీళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి ఆడ బీఆర్ఎస్ అభ్యర్థిని తీసుకున్నాడు. తర్వాత తన యొక్క అనుచరుడికి సంబంధించి మర్డర్ జరగడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో సమావేశాలకు మంత్రులు వాళ్ళు వీళ్ళు రావడం, అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఆయనే కాబట్టి ఆయన దగ్గరికే వెళ్ళడం, ఈయనను పక్కన పెట్టే ప్రయత్నం. ఇంకొకటి ఏంటంటే, మొన్న జరిగిన రాజ్యసభకు సంబంధించిన దాంట్లో ఈయన మొదటి నుండి కూడా జెండా పట్టుకున్నాడు. ఈయనకు అవకాశం కల్పించకపోవడం, మనస్వింగ్కు అవకాశం కల్పించడం, వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడం, ఇలా పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూడొచ్చు. పార్టీలో కొనసాగుతున్న వాళ్ళందరినీ కూడా క్రియాశీలకంగా అంటే పార్టీ జెండా కోసం ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డ వీళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టీ మారే అవకాశం ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డికి భిక్షాకేం కాదు. ఎందుకంటే చాలామంది కూడా అలాంటి ఆలోచనలో ఉన్నది. కాంగ్రెస్ నుంచి చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడతాయి. పూర్తి స్థాయిలో తెలంగాణలో రాజకీయ భూకంపం అయితే రాబోతున్నా, అది ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. కానీ పూర్తి స్థాయిలో కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. భవిష్యత్తులో కూడా పార్టీలో ఈయన కొనసాగుతాడో లేదో తెలియదు. కానీ పూర్తి స్థాయిలో కూడా జీవన్ రెడ్డితో పాటు మరో 1/2 డజన్ మంది కూడా పార్టీ మారే అవకాశాలు ఉంది. ఈ 1/2 డజన్ మంది ఎవరు ఏంటి అనేది మనమైతే వేసి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.